బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ప్రోమో స్టార్మా తాజాగా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో మనం గమనించినట్లయితే ప్రోమో కాస్త ఎమోషనల్‌గానే ఉందని చెప్పాలి. అయితే సంజన గారు సడెన్‌గా లీడర్ బోర్డ్‌లో టాప్‌లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అన్నది ఈ ప్రోమో చూసిన తర్వాత క్లారిటీ అయితే వచ్చింది. సుమన్ శెట్టి గారు స్కోర్ బోర్డ్‌లో లీస్ట్‌గా ఉండడం వల్ల సుమన్ శెట్టి గారినైతే ఈ టికెట్ టు ఫినాలే ఏదైతే ఉందో ఈ టాస్క్‌ల నుంచి ఇమ్యూనిటీ టాస్క్ నుంచి ఔట్ చేయడం జరిగింది బిగ్ బాస్ డైరెక్ట్‌గా. చాలామంది చూసే ఆడియన్స్ కూడా సుమన్ గారు గేమ్ ఏమి ఆడట్లేదు కదా! ఆయన్ని టాస్క్ నుంచి తీయొచ్చు కదా! అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. బట్ లాస్ట్‌లో టికెట్ టు ఫినాలే కోసం అయిన టాస్క్‌లు కానీ, ఇప్పుడు ఇమ్యూనిటీ కోసం అయింది కానీ, సుమన్ శెట్టి గారు ఇంతకు ముందు కంటే ఆయన కూడా ఆడగలరు అని అనిపించింది. లాస్ట్ వీక్ మనం ఆయన ఆడిన ఆట చూస్తే. సో, మనము ఏది డిసైడ్ చేయలేము. ఎప్పుడు ఎవరు ఎంత బాగా ఆడతారన్నది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ స్కోర్ బోర్డ్‌లో తక్కువ ఉండడం వల్ల సుమన్ శెట్టి గారైతే ఔట్ అయిపోయారు టాస్క్ నుంచి. అది ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఆ మార్క్స్ ఏమో ఎవరికైనా ఇవ్వాలి హౌస్‌లో కంటెస్టెంట్స్‌లో ఉన్న వాళ్ళు ఆడే వాళ్ళకు అని చెప్తే భరణి గారికి ఇస్తానంటారు సుమన్ శెట్టి గారు. భరణి గారు ఆల్రెడీ లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉన్నారు. బట్ భరణి గారు సంజన గారికి ఇవ్వమని సజెస్ట్ చేసినట్టు క్లియర్ అర్థమవుతుంది. అయితే నాకు అర్థం కానిదేంటంటే ఇన్ని రోజుల నుండి దివ్య, తనూజ ఈస్ అ మెయిన్ నాకు ఈ హౌస్‌లో అనేవాళ్ళు కదా! భరణి గారు. భరణి గారికి, సంజన గారికి అసలు పడేదే కాదు. అలాంటిది ఇప్పుడు ఇంతగా సంజన గారికి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు భరణి గారు అన్నది అర్థం కావట్లేదు. అంటే తనూజ ప్రయారిటీ, తనూజ నాకు అన్నీ ఉంటది, నాకు సపోర్ట్‌గా ఉంటదని అనుకునేవాళ్ళు. తనూజ కూడా సపోర్ట్‌గానే ఉండేది. మరి తనూజ కాకుండా ప్రయారిటీ సంజన ఎందుకు అనుకుంటున్నారు భరణి గారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ నేను కాకుండా ఉంటే ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగపడతాయి, ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరో నీకు అర్థమవుతుందా అని ఈయన పేరు చెప్పడు ప్రోమోలో మనం చూస్తే. ఆయన సంజన గారి కోసం చెప్తారు. ఇక ఎవరు సుమన్ శెట్టి గారు కూడా వెళ్ళి సంజన గారికి మీకు ఇవ్వాలనుకుంటున్నానంటే సంజన గారు కూడా ఎమోషనల్ అవుతారు. హౌస్‌లో నాకు ఎవరు సపోర్ట్ లేదు అని సుమన్ గారు ఎలా ఫీల్ అవుతున్నారో సేమ్ ఫీలింగ్ సంజన గారికి కూడా ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఇవ్వడం, ఇవ్వకపోవడం అదంతా పక్కన పెడితే భరణి గారి ప్రయారిటీ సంజన ఎప్పుడయ్యింది అనేది క్వెషన్ మార్క్ అనమాట. అంటే ఇప్పుడు భరణి గారు ఏంటంటే కళ్యాణ్, తనూజ ఆల్రెడీ బయటికి వెళ్ళొచ్చారు. ఆల్రెడీ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఏంటో తెలుసు భరణి గారికి. తనూజ, కళ్యాణ్ ఈస్ ద టాప్ కంటెస్టెంట్స్ అని భరణి గారికి ఆల్రెడీ అర్థమైపోయింది. అందుకని వీళ్ళకి ఎగనిస్ట్‌గా ఉంటున్నారు ఈ లాస్ట్ మినిట్‌లో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళి రాకపోయి ఉంటే ఇప్పుడు ఫీలింగ్ అనేది వేరేగా ఉండేది చూసే ఆడియన్స్‌కి భరణి గారి పైన. కానీ బయటికెళ్ళొచ్చారు కాబట్టి టాప్ కంటెస్టెంట్స్‌కి ఎగనిస్ట్‌గా ఉంటున్నారు భరణి గారని క్లియర్ కట్‌గా ఇక్కడ అర్థమైపోతుంది. సో, కళ్యాణ్, తనూజ కోసం భరణి గారు ఎవరు సంజన దగ్గర మాట్లాడిన విధానం కానీ, ఈరోజు పాయింట్స్ సంజన గారికి ఇవ్వమని సుమన్ శెట్టి గారికి చెప్పే విధానం కానీ ప్రోమోలో ఇదంతా కూడా కళ్యాణ్ అలానే తనూజకి ఎగెనిస్ట్‌గా ఉండడం అని క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. డీమన్, ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్ దీస్ 4 అంటే వీళ్ళ 4 ఒక గ్రూపు. మన ముగ్గురం ఒక గ్రూప్ అని వీళ్ళలో వీళ్ళు సెపరేట్ అయినట్టుగా క్లారిటీ వస్తుందనమాట. అందులో మెయిన్‌గా కళ్యాణ్ అలానే తనూజ కోసం అయితే భరణి గారు మాట్లాడుతున్నారు. నిన్న లైవ్‌లో కూడా కళ్యాణ్, తనూజ కోసం మాట్లాడుతూ వాళ్ళుంటే మనకి ప్రయారిటీ ఇవ్వరు. సంజన గారు కూడా అంటుంటారు. కళ్యాణ్, తనూజ ఉంటే మాత్రం ఎవరు కూడా గెలవడానికి ఒప్పుకోడు అని చెప్తూ ఉంటే, అవును మీరు చెప్పింది నిజమే అన్నట్టుగా భరణి గారు మాట్లాడుతూ, అదే టైంలో తనూజ వచ్చేసరికి మాటని స్కిప్ చేసి నవ్వుతాడనమాట తనూజని చూసి. అప్పుడు తనూజ అంటది, ఎందుకు నవ్వుతున్నారు అంటే, ఏం లేదు నా పైన కోపంగా ఉన్నావేమో అని నవ్వుతున్నానంటే, అలాంటిది ఏం లేదు అని తనూజ చెప్తుందనమాట. అంటే మీరు అప్పటి వరకు తనూజ కోసమే మాట్లాడుతున్నారు వెనక కళ్యాణ్, తనూజ కోసం. తనూజ వచ్చేసరికి నా పైన కోపంగా ఉన్నావని అప్పటికప్పుడు ఒక ఫేక్ స్మైల్ నవ్వారనమాట భరణి గారు. సో, అది రియల్లీ ఫేక్ అనిపించింది నాకైతే. భరణి గారు ఇన్ని రోజులు నాకు ఇంపార్టెంట్ పర్సన్, నాకిష్టమైన పర్సన్ అన్న తనూజని ఇప్పుడు పక్కన పెట్టేయడానికి కారణం బయటికి వెళ్ళి ఆట చూసి మళ్ళీ హౌస్‌లోకి వచ్చారు కాబట్టి అనేది నా ఫీలింగ్. మరి భరణి గారి పైన మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి.